నమస్తే అండి. నేను అపరాజిత 19 పంచారామ క్షేత్రం గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో గణేష్ నిమగ్న కార్యక్రమం ఎంతో అందంగా హుందాగా జరిగినది. గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర గునుపూడి బ్రాహ్మణులు అందరూ కలిపి గణేష మండపం ఏర్పాటు చేసినారు. ఇది 22వ సంవత్సరము. భారీ గణేశుడిని ప్రతిష్ఠించారు. 11వ రోజున నిమజ్జన కార్యక్రమము చేపట్టారు. ఈ 11 రోజులు ప్రొద్దుట సాయంత్రము స్వామివారి మండపములో ఒక బ్రాహ్మణ జంట కూర్చుని పూజాధికాలు నిర్వహించి ప్రసాద వితరణ చేసినారు. అలాగే సాయంత్రము ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ గణేష మండపం ఎదురుగా శ్రీ విద్యాగణపతి స్వామివారి ఆలయము ఉంటుంది. ఈ 11 రోజులు స్వామివారికి ప్రొద్దుట పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే సాయంత్రము స్వామివారికి ఒకరోజు ఒక్కొక్క అలంకరణ చేసి చాలా విశేషంగా మనకి చూపిస్తారు. ఒకరోజు బెల్లముతో, ఒకరోజు అటుకులతో, ఒకరోజు పెన్నులతో, ఒకరోజు పుస్తకాలతో, ఒకరోజు జామకాయలతో, ఒకరోజు కొబ్బరికాయలతో, ఒకరోజు అరటి పండ్లతో, ఒకరోజు డ్రై ఫ్రూట్స్తో, ఒకరోజు ఆరెంజ్ ఫ్రూట్స్తో, ఒకరోజు శాకాంబరుడిగా కూరగాయలతో, ఒకరోజు వన వినాయకుడిగా మొక్కలతో ఎంతో రమణీయంగా అలంకరిస్తారు. ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. ఇలా గణేశుడిని సామూహిక వేడుకలు ఎప్పుడు నుండి ప్రారంభమయ్యాయో తెలుసా? 1893లో బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు మహారాష్ట్రలోని పూనాలో గణేష్ చతుర్థిని సామూహిక వేడుకగా ప్రారంభించినారు. నేడు ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందముగా జరుపుకుంటున్నారు. ఈ బిజీ జీవితంలో సంవత్సరానికి ఒక్కసారైనా గణేష్ నవరాత్రులు 9 రోజులు గణేష మండపంలో అందరూ కలుసుకుంటూ ఉంటే ప్రజలలో ఐకమత్యం ఏర్పడుతుంది. ఒకరికి ఒకరు పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలకు సనాతన ధర్మం గురించి తెలుస్తుంది. అన్న సమారాధనలో సహపంక్తి భోజనాలు చేస్తుంటే సంతోషముగా ఉంటుంది. ఇటువంటి దైవ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సహకరించి తమ వంతు కృషి చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఏఐ ద్వారా క్రియేట్ చేసే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదండి. గణేశుడిని మొదటి రోజు మండపానికి తీసుకుని వచ్చేటప్పుడు ఎంతో పవిత్రంగా తీసుకుని వస్తారు. కానీ నిమజ్జనం చేయటానికి తీసుకుని వెళ్ళేటప్పుడు డీజే సాంగ్స్తో అసభ్యకరమైన డ్యాన్సులు వేసుకుంటూ ఇంకా కొంతమంది అయితే చాలా దారుణంగా మద్యపానం కూడా సేవించి చిందులు వేస్తూ తీసుకుని వెళతారు. కాలువలో కలిపేటప్పుడు కూడా గణేశుడిని కాలు పెట్టి తోయటం వంటి భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. గణేశుడిని తీసుకువచ్చేటప్పుడు ఎంత పవిత్రంగా తీసుకుని వస్తామో అంతే పవిత్రంగా నిమజ్జన కార్యక్రమం చెయ్యాలి. అప్పుడే కైలాసంలో ఉండే పార్వతీ పరమేశ్వర్లు ఎంతగానో సంతోషపడతారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య మండపములోని గణేశుడిని ఎంతో పవిత్రంగా నిమజ్జన కార్యక్రమానికి తీసుకుని వెళ్ళారు. గణేష ఊరేగింపు వాహనం ముందు శ్రీ విద్యాగణపతి స్వామివారిని చిన్న రథంపై ఎలుక వాహనంపై కూర్చోపెట్టి రకరకాల పూలతో అలంకరించి ఊరేగింపు కార్యక్రమము నిర్వహించారు. బ్రాహ్మణ వీధిలోని స్త్రీలు స్వామివారికి పండ్లు, బియ్యము, బట్టలు, కానుకలు, హారతి ఇస్తున్నారు. వారికి పులిహోర ప్రసాదంగా పంచిపెడుతున్నారు. వాహనం ముందు ఎంతో మధురమైన మంగళ వాయిద్యాలను ఏర్పాటు చేసినారు. బ్రాహ్మణులు, మగవారు, ఆడవారు, పిల్లలు అంతా వైట్ డ్రెస్సులు వేసుకుని ఎంతో హుందాగా నడుస్తూ స్వామివారికి ఘనంగా సాగనంపుతున్నారు. చక్కగా బాణాసంచా కాల్చి ఎంతో వేడుకగా చేస్తున్నారు. చూడటానికి ఎంతో కన్నుల పండుగగా ఉందండి. నిమజ్జనం అంటే ఇలా చేయాలి అనిపించేటట్లుగా ఉంది. శ్రీ విద్యాగణపతి స్వామివారి నవరాత్రి పూజలలో 2 పూటల గోత్రనామాలు చదవటానికి
టికెట్ ఉంటుంది. దాని ధర 150 రూపాయలు. రసీదు ఇస్తారు. అలాగే స్వామివారిని నిమజ్జనమైన తరువాత అఖండ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆ రోజు మనము గోత్రనామాలు రసీదు పట్టుకుని వెళ్ళి చూపిస్తే స్వామివారి లడ్డూ ప్రసాదం ఇస్తారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.